అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత భారీ అద్భుతమైన ఉత్సవాలలో ఒకటి, సైన్స్ కూడా వివరించలేని రహస్యాలు దాగి ఉన్న పూరి జగన్నాథ రథయాత్ర. ఈ యాత్రలో దాగి ఉన్న సైన్స్ అద్భుతాలు, అంతుచిక్కని రహస్యాలు మరియు భక్తికి, ఇంజనీరింగ్కి మధ్య ఉన్న అద్భుతమైన బంధం గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వెల్కమ్ టు MAK ఫ్యాక్ట్స్. మీరు ఎప్పుడైనా జగ్గర్నాట్ అనే పదం విన్నారా? ఆపశక్తి లేని, అడ్డులేని శక్తిని సూచించడానికి వాడే ఈ పదం పూరి జగన్నాథ రథయాత్ర నుంచే పుట్టింది. ఇది ఈ యాత్ర ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రభావవంతమైనదో తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన రథయాత్ర వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఒడిశాలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఆయన విష్ణువుకి గొప్ప భక్తుడు. శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిన తరువాత ఆయన హృదయం ఒక బ్రహ్మ పదార్థంగా మారి సముద్రంలో తేలుతూ ఒక పవిత్రమైన కలపగా పూరి తీరానికి కొట్టుకొచ్చిందని స్కందపురాణం వంటి గ్రంథాలు చెబుతున్నాయి. దేవాలయం నిర్మించాలని సంకల్పించిన ఇంద్రద్యుమ్న మహారాజుకు ఈ కలప దొరుకుతుంది. దాని నుంచి విగ్రహాలు చెక్కమని ఆకాశవాణి వినిపించింది. అయితే ఆ పవిత్ర కలపను చెక్కడానికి ఎవరూ సాహసించరు. అప్పుడు స్వయంగా విశ్వకర్మ వచ్చి విగ్రహాలను చెక్కుతానని, కానీ పని పూర్తయ్యే వరకు తన గది తలుపులు తెరవవద్దని షరతు పెడతాడు. రోజులు గడిచి వారాలు అవుతాయి. గది నుండి ఎటువంటి శబ్దం రాకపోవడంతో రాజు రాణి తమ ఆతృతను ఆపుకోలేక తమ వాగ్దానాన్ని విస్మరించి తలుపులు తెరుస్తారు. వారికి సగం పూర్తయిన జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు కనిపిస్తాయి. ఆ వడ్రంగి అదృశ్యమవుతాడు. అవే నేడు మనం చూస్తున్న జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు. ఈ విగ్రహాలు అసంపూర్ణంగా ఉండటం దైవ రహస్యాన్ని, అనంత స్వభావాన్ని సూచిస్తుంది. ఈ విగ్రహాలకు సంబంధించి కలప ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. దీన్ని నబకళేబర ఉత్సవం అంటారు. పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలో జరిగే అతిపెద్ద, అత్యంత పవిత్రమైన హిందూ పండుగ. ఇది భారతదేశంలోని 4 పవిత్ర చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ యాత్ర 12వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతుంది. పురాణాల ప్రకారం దీని మూలాలు ఇంకా ప్రాచీనమైనవి. ఈ యాత్రలో పాల్గొంటే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. జగన్నాథుడి సోదరి సుభద్ర నగరం చుట్టూ తిరగాలని కోరికను వ్యక్తం చేయగా జగన్నాథుడు, బలభద్రుడు ఆమెను రథం ఎక్కించుకొని తీసుకెళ్తారు. దీనికి ప్రతీకగా ప్రతి ఏటా ఈ రథయాత్రను నిర్వహిస్తున్నారు. మరొక కథనం ప్రకారం ఇది జగన్నాథుడు తన జన్మస్థలం లేదా అత్తగారి ఇల్లును సందర్శించడానికి చేసే వార్షిక ప్రయాణం. పూరి రథయాత్రకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలలో ఒకటి, ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మించడం. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల కోసం 3 భారీ చక్రరథాలను ప్రతి సంవత్సరం నిర్మిస్తారు. ఈ రథాల నిర్మాణానికి అవసరమైన వృక్ష భాగాలను సేకరించడం శ్రీపంచమి రోజున ప్రారంభమవుతుంది. అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం ప్రారంభమై ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి పూర్తవుతుంది. ఈ రథాల నిర్మాణంలో ఆధునిక కొలతలు, సాధనాలు ఉపయోగించరు. బదులుగా శతాబ్దాలుగా వంశపారంపర్యంగా వస్తున్న ప్రాచీన పద్ధతులను ఉపయోగిస్తారు. వడ్రంగులు చేతులు, వేళ్లను ఉపయోగించి కొలతలు తీసుకుంటారు. అలాగే మెటల్ మేకులు కాకుండా చెక్క మేకులను, జాయింట్లను ఉపయోగిస్తారు. ఈ అద్భుతమైన నైపుణ్యం ఆధునిక ఇంజనీరింగ్కి సవాలు విసురుతుంది. ఈ 3 రథాలకు ప్రత్యేక పేర్లు, లక్షణాలు ఉన్నాయి. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఇది అన్నిటికంటే పెద్ద రథం. దీనికి 16 చక్రాలు ఉంటాయి. దీని రంగు పసుపు, ఎరుపు. దీని గుర్రాలు తెల్లగా ఉంటాయి. దీని ఎత్తు దాదాపు 45 అడుగులు. బలభద్రుడి రథం తాళధ్వజం. దీనికి 14 చక్రాలు ఉంటాయి. దీని రంగు ఆకుపచ్చ, ఎరుపు. దీని గుర్రాలు నల్లగా ఉంటాయి. దీని ఎత్తు దాదాపు 45 అడుగులు. సుభద్రాదేవి రథం దర్పదలన లేదా పద్మధ్వజం. దీనికి 12 చక్రాలు ఉంటాయి. దీని రంగు నలుపు, ఎరుపు. దీని గుర్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇది 3 రథాలలో చిన్నది. దీని ఎత్తు దాదాపు 43 అడుగులు. ప్రతి రథానికి 4 చెక్క గుర్రాలు అమర్చబడి ఉంటాయి. రథాల పైభాగాలు హిందూ దేవాలయాల గోపురాలను పోలి ఉంటాయి. రథాలపై దాదాపు 1200 మీటర్ల వస్త్రాన్ని ఉపయోగించి పందిళ్లను తయారు చేస్తారు. సుమారు 200 మంది కళాకారులు, వడ్రంగులు, సహాయకులు కలిసి ఈ రథాలను తయారు చేస్తారు. వీరు 58 రోజుల్లోపు ఈ పనిని పూర్తి చేస్తారు. ఈ కళ తరతరాలుగా వస్తుంది. ఈ భారీ రథాలను వేల మంది భక్తులు లాగుతారు. వీటికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే పెద్ద తాళ్లను కడతారు. ఈ రథాలకు మనం ఇప్పుడు వాహనాలకు వాడే స్టీరింగ్ వ్యవస్థ ఉండదు.
రథాలు నేరుగా సరైన మార్గంలో వెళ్లేందుకు భారత రైల్వేకు చెందిన 40 మంది ఇంజనీర్లు సిబ్బంది ప్రత్యేక స్క్రూ జాక్లను ఉపయోగించి వాటిని నియంత్రిస్తారు. రథయాత్ర మొదట్లో కొన్నిసార్లు శ్రీ జగన్నాథుడి రథం కదలదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కదలదు. ఆ తర్వాత అదే అకస్మాత్తుగా కదలటం ప్రారంభిస్తుందని భక్తులు నమ్ముతారు. పూరి జగన్నాథ ఆలయం అనేక అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఇవి సైన్స్ వివరించలేని అద్భుతాలుగా నిలుస్తాయి. ఆలయ గోపురంపై ఎగిరే జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఇది సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచే అద్భుతం. దీనికి సరైన శాస్త్రీయ వివరణ లేదు. ప్రతిరోజు శిక్షణ పొందిన పూజారులు ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా 214 అడుగుల ఎత్తుకి ఎక్కి జెండాను మారుస్తారు. ఈ ఆచారం ఒక్కరోజు ఆగిపోయినా ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుందని నమ్మకం. పూరి జగన్నాథ ఆలయ గోపురం నీడ పగటిపూట ఏ సమయంలో కనిపించదు. సూర్యుడు ఏ దిశలో ఉన్నా ఆలయ గోపురం నీడ భూమిపై పడదు. ఇది ఆప్టికల్ సైన్స్కు అంతుచిక్కని రహస్యం. కొందరు దీనిని ఆలయ నిర్మాణ శైలికి ఆపాదించగా మరికొందరు దీనిని దైవ అద్భుతంగా భావిస్తారు. ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం మీరు ఏ దిశ నుంచి చూసినా అదే దిశలో కనిపిస్తుంది. దాదాపు టన్ను బరువున్న ఈ చక్రాన్ని ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకుండా ఆలయంపై ఎలా అమర్చారన్నది ఇప్పటికీ ఒక రహస్యమే. ఇది అష్టధాతువులతో తయారు చేయబడింది. జగన్నాథ ఆలయంపై పక్షులు లేదా విమానాలు ఎగరవని స్థానికంగా ఒక నమ్మకం ఉంది. దీనికి సైంటిఫిక్ వివరణలు లేవు. పౌరాణికంగా గరుడ దేవుడు ఆలయాన్ని రక్షిస్తున్నాడని నమ్ముతారు. జగన్నాథ ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రతిరోజు వేలాది మందికి సరిపడా ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆశ్చర్యకరంగా ప్రసాదం ఎప్పుడూ వృధా అవ్వదు. ఎంతమంది వచ్చినా సరిపోతుంది. ఇది ఒక విచిత్రమైన అంశం. మరో అద్భుతం ఏంటంటే ప్రసాదాన్ని 7 మట్టి కుండలలో ఒకదానిపై ఒకటి పేర్చి కట్టెల పొయ్యిపై వండుతారు. సాధారణ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం అడుగున ఉన్న కుండలోని ఆహారం ముందుగా ఉడకాలి. కానీ ఇక్కడ పై కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది. ఆ తరువాత దిగువ కుండలోని ఆహారం ఉడుకుతుంది. ప్రసాదం వండుతున్నప్పుడు వాసన రాదు. కానీ దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత అద్భుతమైన సువాసన వస్తుందని భక్తులు చెబుతారు. ఆలయ ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళగానే సముద్రపు అలల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు దీనిని సుభద్రాదేవి శాంతి కోరిక నెరవేరినట్టుగా నమ్ముతారు. పూరి జగన్నాథ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కానీ రథయాత్ర సందర్భంగా కుల మత ప్రాంత భేదం లేకుండా ఎవరైనా రథాల తాళ్లను పట్టుకొని లాగవచ్చు. ఇది దైవం అందరికీ అందుబాటులో ఉంటుందని సమానత్వాన్ని చాటి చెప్తుంది. పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో రథాల మార్గాలను శుభ్రం చేసే చెరాపనహార ఆచారం దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని, ఎవరు దేవుడి కంటే గొప్పవారు కారని సూచిస్తుంది. ముస్లిం భక్తుడైన సాలాబెగ కథ దీనికి ఒక గొప్ప ఉదాహరణ. జగన్నాథుడికి భజనలు రాసిన సాలాబెగ ఒకసారి పూరి యాత్రకు వెళ్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురై రథయాత్రకు సమయానికి చేరుకోలేకపోతాడు. సాలెబెగ వచ్చే వరకు జగన్నాథుడి రథం ఆగిపోతుంది. ఇది దైవం తన భక్తుల పట్ల ఎంత ప్రేమ కరుణ కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రథయాత్ర కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు, అది సామాజిక ఐక్యతకు ప్రతీక. రథయాత్ర అంటే కేవలం రథాలను లాగటం కాదు, అది ఒక అపరిమితమైన శక్తి ప్రవాహం. లక్షలాది మంది భక్తులు జై జగన్నాథ్ అంటూ కేకలు వేస్తూ ఆ రథాలను లాగటానికి పోటీ పడతారు. ఈ జనసందోహం మధ్యలో మీరు నిలబడితే ఆ శక్తి, ఆ భక్తి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. చూశారు కదా ఫ్రెండ్స్, పూరి జగన్నాథ రథయాత్ర కేవలం ఒక పండుగ కాదు, అది భక్తి, సంస్కృతి, సైన్స్ మరియు అంతుచిక్కని రహస్యాల అద్భుత సమ్మేళనం. రథాల నిర్మాణంలో కనిపించే ఇంజనీరింగ్ నైపుణ్యం, ఆలయ రహస్యాలలో దాగి ఉన్న సైన్స్ అద్భుతాలు మరియు ఈ పండుగ చాటి చెప్పే ఐక్యత, ఇవన్నీ పూరి రథయాత్రను ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఉత్సవాలలో ఒకటిగా నిలుపుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై జగన్నాథ్.